ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 16 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగించింది. టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించిందో, ఏ రకంగానైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు నమ్మి రాష్ట్రాన్ని పరిపాలించిందో, గొప్పగా ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ దారిలోనే ప్రయాణం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైన భూములను అమ్మి రాష్ట్రాన్ని పరిపాలించదలుచుకున్నట్టు అనిపిస్తా ఉన్నది. ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలా. మీరే అన్నారు కదా, ఈ టీఆర్ఎస్ రాక్షస పాలన పోవాలా, వీళ్ళంతా కూడా భవిష్యత్తు తరాలకు అంధకారం మిగిలించే విధంగా భవిష్యత్తులో గజం భూమి లేకుండా హైదరాబాదు నగర శివార్లలో భూములన్నీ తెగనమ్ముతున్నారు, భూములు తెగనమ్మి పరిపాలన చేస్తే అదొక పరిపాలన అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యార్థులంతా కూడా ఘోషిస్తున్నారు, పర్యావరణ ప్రేమికులంతా కూడా ఘోషిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ 400 ఎకరాల భూమిని మీరు బేషరతుగా ఆ యొక్క యూనివర్సిటీకే ఇవ్వాలా. కొత్తగా ఒక రాగాన్ని అందుకున్నారు. ప్రభుత్వ పేరు మీద భూమి ఉన్నది, యూనివర్సిటీ పేరు మీద భూమి లేదు కాబట్టి మేము అమ్ముకుంటామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అంటే మీ పేరు మీద, ప్రభుత్వ పేరు మీద భూమి ఉంటే చాలు, ప్రభుత్వానికి పూర్తిగా అమ్ముకునే స్వేచ్ఛ ఉన్నదనే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి బీజం వేసింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కూడా గొప్ప ఆలోచనతోనే వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ 400 ఎకరాలు ఏ రోజు కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందా, 1000 కోట్ల రూపాయలు ఈరోజు అమ్మిన భూమి ద్వారా లంచాలు తీసుకొని ఆ యొక్క సొమ్ముతోనే సంక్షేమ పథకాలు